హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. సమోసా అయితే తింటూ ఉంటాము మార్కెట్లో నుంచి తెచ్చుకొని. మరి ఆ సమోసా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అనుకుంటాము. అలాగే ఇంకా షీట్స్ కూడా మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. మరి ఆ షీట్స్, సమోసా షీట్స్ అనే దొరుకుతున్నాయి కదా, అవి కూడా చాలా కష్టమైన పని అనుకుంటాం, కానీ చాలా ఈజీ. ఇక్కడైతే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ అంతా కూడా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసి, ఒక టేబుల్ స్పూను నూనె వేసి ఒక్కసారి అలా కలిపేసుకున్న తర్వాత నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా మంచిగా అయితే పిసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే మనం పిసుకుంటామో అదే విధంగా ఇలా అయితే మనం ముద్దలాగా చేయాలి. మళ్ళీ కొద్దిగా నూనె చేతికి తీసుకొని ముద్దకంతా కూడా ఇలా రుద్దుతూ ఒక్కసారి అంతా కలిపేసుకొని మంచిగా, ఎందుకంటే ఇలా నూనె రుద్దామనుకోండి పైన పిండి అంతా కూడా ఆరిపోతుంది కదా, అలా ఆరిపోకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా అంతా కూడా నూనె అంతా రుద్దేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అయితే మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా ఒక్కసారి అలా ముద్దల్లాగా తీసుకొని, చిన్న చిన్న ముద్దల్లాగా అంటే బాల్స్ లాగా తీసుకొని, మనం ఎంత చపాతీ అయితే చేసుకుంటామో అంత బాల్ లాగా అయితే తీసుకొని ఇక్కడ అన్ని ఉండలు చేసేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకేసారి మంచిగా చపాతీలు ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. ఈ సమోసా షీట్స్ వచ్చేసి మనకి మార్కెట్లో లభిస్తాయి. మనం తెచ్చుకొని కూడా సమోసాస్ చేసుకోవచ్చు, కానీ ఎంతైనా హైజెనిక్ ఉండాలి కాబట్టి మనం ఇంట్లోనే చాలా ఈజీగా, ఎంత టైం పట్టదన్నమాట. సమోసా తినాలి అనిపించినప్పుడల్లా ఒకరోజు ముందు ఇలా షీట్స్ పెట్టుకొని కూడా మనం నెక్స్ట్ డే కూడా సమోసాస్ చేసుకోవచ్చు. సమోసాస్ అంటే ఆనియన్ సమోసా కానీ, లేదంటే మనకి స్వీట్ కార్న్ సమోసా కానీ ఈ షీట్స్ అవసరం అన్నమాట. ఇలా వెజిటేబుల్స్ కూడా ఫిల్ చేసుకొని కూడా ఆ సమోసా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకా ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతీ పీట పైన ఇలా పొడిపిండి అద్దుకుంటూ చపాతీలాగా అయితే మంచిగా ఒత్తుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో ఈ చపాతీస్ అన్నీ కూడా ఒత్తేసుకోవాలి. ఇలా రౌండ్గా మరీ అవసరం లేదనమాట, పర్ఫెక్ట్గా రౌండ్ రావాలని ఏం అవసరం లేదు. సో ఇలా అయితే మంచిగా మందంగా కాకుండా మరీ దల్సరిగా కాకుండా ఇలా మీడియం లాగా ఉండాలి. చూసారా, ఇలా ఉండాలి చపాతీ. సో అన్ని చపాతీస్ కూడా ఇలా చేసేసుకొని ఒకటి పైన ఒకటి పేర్చుకోవచ్చు అనమాట. కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ పేర్చుకోవాలి, లేకపోతే అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే అన్ని చపాతీస్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే కౌంటింగ్ చేస్తున్నాను అనమాట, ఎన్ని అయినాయి అనేసి. ఒక 10 వరకు అయితే అయ్యాయి. చూసారా, చాలా బాగా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ షీట్స్ తీసుకొని, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. షీట్స్ తీసుకొని మనం సమోసాస్ చేసుకోవచ్చు. ఇంకా రెడీమేడ్గా మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మనము వెంటనే చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవైతే రొట్టెలు కాల్చినట్టు కాల్చకూడదు, జస్ట్ వేడవ్వాలి అంతే. ఇలా లైట్గా పైన మనకి కాలనట్టుగా ఉండాలి. లైట్గా బబుల్స్ వస్తుంది కదా పిండిలో నుంచే పైకి, అలా వస్తే సరిపోతుంది అనమాట. మరీ మాడుగా కాల్చొద్దు, అసలు చపాతీ లాగా అసలు కాల్చొద్దు అనమాట. జస్ట్ పిండి కాకుండా జస్ట్ మనకి చపాతీ మాదిరిగా అంటే అంటుకుపోకుండా ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇట్లా కాలనట్టుగా అన్నీ చేసేసుకొని ఒకటి పైన ఒకటి ఇలా పేర్చుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా సమానంగా కట్ చేసుకుందాము. సో ఒకేసారి మనతో వీలు కానప్పుడు ఇలా సగం సగమైనా తీసుకొని కట్ చేసుకోవచ్చు. వీటిని అన్నీ కూడా ఎడ్జెస్ కట్ చేసుకోవాలన్నమాట. సో పర్ఫెక్ట్గా మనకి షీట్స్ రావాలి అంటే రెక్టాంగిల్ షేప్ కానీ స్క్వేర్ షేప్లో కానీ మనము ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. సో ఇక్కడైతే అన్నీ సెట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే కరెక్ట్గా అన్నీ ఉన్నాయనుకోండి మనము కట్ చేయడానికి చాలా కుదురుతుంది కదా బాగా. సో ఇప్పుడైతే ఒక నైఫ్ తీసేసుకొని అన్ని ఎడ్జెస్ అన్నీ కూడా నేను 4 సైడ్స్ కట్ చేస్తున్నాను. ఇలా ఎందుకు కట్ చేయాలంటే మనకి ఈక్వల్గా మంచిగా షేప్ వస్తుంది, సైజ్ వస్తుంది కాబట్టి. సో సమోసా పట్టీలు అంటారు కదా, అంటే సమోసా షీట్స్ వీటినే అంటారు. సో చాలా బాగా కట్ అయిపోతుంది, ఈజీ అనమాట. ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. జస్ట్ ఒక 15-20 మినిట్స్ మనం కేటాయించామంటే బోలెడని షీట్స్ తయారు చేసుకొని వెంటనే వేడిగా గరం సమోసా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. సో మధ్యలోకి అయితే నేను ఇలా హాఫ్గా కట్ చేశాను. మీకు ఇంకా చిన్నగా కావాలంటే ఇందులోనే 3 సైజు
కూడా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. సో వీటిని ఇప్పుడు మనము ఇమ్మీడియట్‌గా మనకి అవసరమైతే ఎంబడే సమోసాలు చేసుకోవచ్చు. లేదంటే మన ఫుడ్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా! అందులో ప్యాక్ చేసి లేదంటే ఒక డబ్బాలో కూడా పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనం సమోసాలు చేసుకొని తినేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే నా ఛానల్‌లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. ఒక్కసారి ఛానల్‌లోకి చెక్అవుట్ చేసేయండి. సో షీట్స్ అయితే అన్నీ కూడా రెడీ అయిపోయాయి. మీకు ఇప్పుడు ఇలా అన్నీ ఒక్క దగ్గర పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా! సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.